హలో ఎవ్రీవన్. ఈ రోజైతే మనం హెల్తీగా, టేస్టీగా, ఈజీగా పల్లి చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను 3 గిన్నెల పల్లీలైతే తీసుకున్నాను. వాటిని ఇలా ఫ్రై చేసుకున్నానండి సిమ్‌లో పెట్టేసుకొని. తర్వాత ఇంకొక కడాయి అయితే పెట్టుకొని అందులో 3 కప్పుల పల్లీలకు గాను 3 కప్పుల బెల్లం అయితే తీసుకొని దానిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లంనైతే కరిగించుకుంటున్నానండి. చూడండి, బెల్లం అనేది కొంచెం కరిగిన తర్వాత మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఫిల్టరేట్ చేసుకుంటే చాలా బావుంటది. ఎందుకంటే దానిలో గడ్డి పరకలు అవన్నీ ఉంటాయి కాబట్టి మట్టి. సో, ఫిల్టరేట్ చేసుకొని నేను ఆ కడాయిని కడిగేసి మళ్ళీ అందులోకే ఈ ఫిల్టరేట్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్‌నైతే తీసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి, బెల్లంని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత అది కొంచెం పాకం వస్తుంది అని అనగా దానిలో టేస్ట్ కోసం, స్మెల్ కోసం నేనైతే కొంచెం ఒక 1 స్పూన్ యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, పల్లీలైతే ఫ్రై అయిపోయినాయి. నేనైతే పొట్టు తీసి పెట్టుకున్నాను. నేనైతే పొట్టయితే పారేయనండి. నాకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకని పొట్టు తీసిన దాన్ని పడేయకుండా నేను ఆ పొట్టుతోనే సహా వేసేసుకుంటాను. చూడండి, ఆల్మోస్ట్ బెల్లం పాకం అయితే దగ్గరగా వచ్చేసింది. చూడండి, బెల్లం పాకం మనం వాటర్‌లో వేసి గనక చూసినట్లయితే జస్ట్ 2, 3 డ్రాప్స్ టంగ్ అనే సౌండ్ అనేది వస్తుందనమాట. అప్పుడు మనం ఈ పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, పొట్టుతో సహా నేనైతే వేసేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్ అండి. మీ ఇష్టం. ఎవరు ఎలా వేసుకోవాలంటే అది మీ ఇష్ట ప్రకారం అయితే వేసుకోవచ్చు. నాకైతే పొట్టు పారేయడం అనేది ఇష్టం లేదు. సో, అందుకని నేను పొట్టుతో సహా అయితే వేసేసుకుంటున్నాను. సో, ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌కైతే ఆయిల్ తీసుకొని ఆ ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. నాకైతే ఆ ప్లేట్‌కి ఇంకా ఎక్కువైపోతదేమో అని అనిపించింది. సో, అందుకని నేను ఇంకొక సెకండ్ ప్లేట్‌లోకి కూడా అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను కొంచెం. ఈ విధంగా కొంచెం చల్లబడిన తర్వాత నేనైతే చపాతీ కర్ర అయితే తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని దాన్ని మనకిష్టమైన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనకైతే కరెక్ట్‌గా కట్ అయిపోతుందండి. కానీ నాకైతే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి. నాకైతే కరెక్ట్‌గా కట్ అవ్వలేదనమాట. కొంచెం అటు ఇటుగా అయితే అయ్యింది. కానీ పర్లేదులెండి, నేనైతే అడ్జస్ట్ అయిపోతాను. నాకైతే టేస్ట్ ఇంపార్టెంట్ గానీ షేప్ ఇంపార్టెంట్ కాదు కదండీ. సో, ఐ యామ్ అడ్జస్టెడ్. అది మీ ఇష్ట ప్రకారం అయితే చేసుకోండి. ఓకేనా? కానీ టేస్ట్‌కొచ్చేసి ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా బావుంది. చూడండి, ఈ విధంగా పల్లీ చిక్కీ అనేది రెడీ అయిపోయింది. మరి మీలో ఎంతమందికి పల్లీ చిక్కీ అంటే ఇష్టం? ఎంతో ఈజీ కదా అండి చేసుకోవడానికి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి గానీ వీటిలన్నిటికి చాలా బావుంటుంది. మరి మీలో ఎంతమందికి పల్లీ చిక్కీ అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. బాయ్ బాయ్.